అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయల మండలం దొరవలస గ్రామంలో ఓ గిరిజన జంతు ప్రేమ అందరినీ ఆశ్చర్యపరిచింది. గెమ్మలి కన్నయ్య అనే గిరిజనుడు ఏడాది క్రితం తన కాఫీ తోటల్లో పనిచేస్తుండగా ఒక ఎలుగుబంటి తన పిల్లలతో ఉండడం గమనించాడు. అరుపులు కేకలు వేయగా తల్లి ఎలుగుబంటి ఒక పిల్లను తీసుకుని అడవిలోకి వెళ్లిపోయింది. ఒక అరగంట తర్వాత ఒక చిన్న గొయ్యిలో మరో పిల్ల ఎలుగుబంటిని కన్నయ్య గుర్తించాడు. ఆ పిల్లను బయటికి తీసి ఇతర జంతువుల బారిన పడుతుందేమోనన్న ఆలోచనతో ఎలుగుబంటి పిల్లలను తన ఇంటికే తీసుకువెళ్లి తన ఇంట్లో కోళ్లు, ఇతర పక్షులు, మేకలు, ఆవులు, దూడలు పెంచినట్టుగానే ఎలుగుబంటిని కూడా పెంచడం కొనసాగించాడు. దానికి బంటి అని పేరు కూడా పెట్టుకున్నాడు. తన ఇంట్లో మనిషిలాగే ఎలుగుబంటిని పెంచుతూ తాము తినే ఆహారాన్ని దానికి పెడుతూ పాలు, పళ్ళు అందజేస్తూ ఎలుగుబంటిపై కన్నయ్య అపారమైన మమకారాన్ని పెంచుకున్నాడు. గత 12 ఏళ్లుగా ఎలుగుబంటితో సావాసం ఉండడంతో వదులుకోలేని మమకారం బలంగా ఏర్పడింది. కొన్ని దఫాలుగా ఎలుగుబంటిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కన్నయ్య విడిచిపెట్టినప్పటికీ కన్నయ్యతో ఉన్న మమకారాన్ని ఎలుగుబంటి కూడా వదులుకోలేక కన్నయ్య వెంట ఇంటికి వచ్చేది. ఇక ఎక్కడ వదిలినా తనని విడిచిపెట్టట్లేదన్న ఆలోచనతో కన్నయ్య తన ఇంటి ఆవరణలోనే ఒక మంచి గూడు ఏర్పాటు చేసి ఎలుగుబంటి ఆలనా పాలనా చూస్తూ పెంచుతూ వస్తున్నాడు. అటవీ చట్టాలపై తనకు అవగాహన లేదని తన ఇంట్లో మేకలు, కోళ్లు, దూడలు, ఆవులు పెంచినట్లే ఎలుగుబంటిని కూడా పెంచుతున్నానని అధికారులు అనుమతి ఇస్తే ఎలుగుబంటిని బాగా చూసుకుంటూ మంచి ఆహారం పెడుతూ ఉంటానన్నాడు కన్నయ్య. అధికారులకు అప్పగించమని కోరితే వారికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని కన్నయ్య అంటున్నాడు. మేము ఇలాగ కాఫీ తోటలకి వీడింగు, తర్వాత పళ్ళు కోత, మిరియాల కోత ఇలాంటప్పుడు మేము అడవికి వెళ్తే కాఫీ తోటల్లో 2 పిల్లలతో తిరుగుతుంది తల్లి. తిరుగుతుంటే మేము చూసి గట్టిగా ఎలుగుబంటి అని కేకలు వేస్తే ఇటు నుంచి అటు నుంచి అందరికి గోలకి కేకలు వేస్తే ఇంకొక పిల్లని పట్టుకొని పారిపోతే పారిపోయింది అనేసి అనుకుని ఉంటే అలాగ ఒక అరగంట తర్వాత ఇది ఒక గొయ్యి దగ్గర అలాగ ఉండిపోయింది. ఇంకో పిల్లని పట్టుకెళ్ళిపోయింది ఆ తల్లి. పట్టుకెళ్ళిపోతే ఒక పావుగంట అరగంట తర్వాత ఈ పిల్ల ఏడుస్తే ఏటా అనేసి వెళ్ళి చూస్తే ఎలుగుబంటి పిల్ల. మళ్ళీ తల్లి తర్వాత వచ్చి తీసుకెళ్తుంది కదా అనేసి అంటే తల్లి తర్వాత రాలేదు. మనుషులు అన్ని వైపులా గోల్ అవుతాయి. దాన్ని బట్టి చిన్నపిల్ల అప్పటి నుంచి తీసుకొచ్చి ఇలాగ పెంచుకున్నాం. అప్పటి నుంచి ఆ చిన్నపిల్ల అక్కడి నుంచి అలా పెంచుకొని ఇప్పుడు మా ఇంట్లో ఒక పాప బాబు విధంగా దాన్ని ఇలాగ చూసుకునే వాళ్ళు. కన్నయ్య ఎలుగుబంటి పెంచుకుంటున్న విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని గ్రామస్తులను కలుసుకుని ఎలుగుబంటి వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. అటవీ శాఖ అధికారులు కన్నయ్యను సంప్రదించి ఉన్నతాధికారులకు కన్నయ్య మమకారం, ఎలుగుబంటితో ఉన్న అనుబంధంపై తెలియజేస్తామని ఉన్నతాధికారులు తీసుకునే చర్యల ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామన్నారు. మాకు ఈరోజు ఉదయం ఒక ఎలుగుబంటి పిల్లను దొరవలస గ్రామంలో పెంచుతున్నారని సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు నేను మరియు మా రేంజ్ సిబ్బంది అందరూ కూడా ఈ దొరవలస గ్రామానికి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇక్కడ తామర కన్నయ్య అనబడే వ్యక్తి ఎలుగుబంటి పిల్లను పెంచుతున్నాడని గ్రామస్తులు కూడా తెలిపారు. మేము వెంటనే ఆ కన్నయ్య అనేవారి ఇంటి వద్దకు వెళ్ళగా అక్కడ బయట ఎలుగుబంటి పిల్లని చూడడం జరిగింది. వెంటనే ఆయన కూడా మేము పిలిచి మా డిపార్ట్మెంట్ చర్యల్లో భాగంగా ఏమి జరిగింది అనే విచారణ చేపడుతూ ఆయన యొక్క స్టేట్మెంట్ని కూడా మేము నమోదు చేయడం జరిగింది. అలాగే ఈ పెంచడానికి గల కారణాలపై ఎప్పటి నుంచి పెంచుతున్నారు అనే ఒక నిజ నిర్ధారణకై గ్రామస్తుల పంచనామా కూడా మేము తీసుకోవడం జరిగింది. అయితే చెప్పిన వివరాల ప్రకారం చూసినట్లయితే ఈ ఎలుగుబంటి పిల్ల అనేది సుమారుగా 1 సంవత్సర కాలం క్రితము దాని తల్లితో పాటు ఇంకో పిల్లతో భాగంగా వీళ్ళు పెంచుకోబడుతున్నటువంటి RYFR భూభాగంలోకి అది వచ్చింది. అప్పుడు వీళ్ళు చేస్తున్న కాఫీ తోటలు, మిరియాల తోటలో పెంపకంలో భాగంగా వాటి సేకరణకు వెళ్ళినప్పుడు వాటిని చూసి వీళ్ళు కూడా భయపడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అరుపులు కేకలు వేయడంతో ఆ తల్లి అక్కడ ఉన్నటువంటి పిల్లలతో పాటు అది మళ్ళీ కొండల వైపు వెళ్ళిపోయింది. అలా వెళ్ళే క్రమంలో ఇది చాలా చిన్న పిల్ల అప్పటికి, అందువలన ఇది వాటితో పాటు వెళ్ళలేక అక్కడే ఉండిపోయింది. తదుపరి ఈయన కన్నయ్య అనేవాడు అది చూసి మానవత దృక్పథంతో ఈయన కూడా జంతు ప్రేమికుడై ఉండడం వల్ల దాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా దానికి ఎటువంటి హాని తలపెట్టకుండా రోజు దానికి సకల సాపర్యాలు చేస్తూ